6 నెలల తర్వాత రోకో ఆర్ బ్యాక్ టు ఇంటర్నేషనల్ క్రికెట్. అయితే ఈ సిరీస్లో వీళ్ళిద్దరు కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కోబోతున్నారు. అదేంటి? ఆప్టస్ స్టేడియం, పర్త్ పిచ్, యావరేజ్ స్కోర్ ఏంటి, బోత్ ద టీమ్స్ ప్లేయింగ్ 11, స్ట్రెంగ్స్, వీక్నెసెస్ అండ్ ఫైనలీ ఆప్టస్ స్టేడియంలో లాస్ట్ 3 ODIs ఆస్ట్రేలియా ఓడిపోయారు. మరి ఈ మ్యాచ్ అన్న గెలుస్తారా ఇండియాతో? ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. చాలా విషయాలు ఉన్నాయి ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి, కానీ బిఫోర్ దట్ ఇంకా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. ఫస్ట్ మనం డైరెక్ట్లీ రోకో ఎదుర్కోపోయే ఛాలెంజెస్ ఈ సిరీస్లో ఏంటో డిస్కస్ చేద్దాం. దాని తర్వాత మొత్తం అన్ని ఇంకా చాలా ఉన్నాయి విషయాలు మాట్లాడుకోవడానికి, అన్ని ఫటాఫట్ కవర్ చేద్దాం. సో రోహిత్, విరాట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడి 6 నెలలు అయింది. యాక్టివ్ క్రికెట్ IPL ఆడి 4 నెలలు అయింది. నేను దీని మీద ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే కొన్ని ఛాలెంజెస్ ఉండబోతున్నాయి డెఫినెట్లీ ఈ సిరీస్లో. స్టార్టింగ్ ఆఫ్ విత్ నెంబర్ 1, మ్యాచ్ ప్రాక్టీస్. మీరు ఎంత నెట్స్లో ప్రాక్టీస్ చేసినా, మీరు ఎంత ఫిట్నెస్ చేసి వెయిట్ తక్కువైనా, మ్యాచ్ ప్రాక్టీస్ ఇస్ మ్యాచ్ ప్రాక్టీస్. వీళ్ళిద్దరికి అది మిస్సింగ్ ఉంది. చాలా ప్రాక్టీస్ చేశారు. విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్లో దుమ్ము లేపేశాడు. ఇండోర్ స్టేడియంలో 3 ప్రాక్టీస్ సెషన్స్ పర్ వీక్. రోహిత్ శర్మ అంటే ఓపెన్ నెట్స్ బ్యాటింగ్ చేశాడు, వెయిట్ తగ్గాడు. మనం చూసాం ఆజాద్ మైదాన్లో వెళ్ళి కూడా ఎట్లా ప్రాక్టీస్ చేశాడు, అంటే ఆ కొంచెం అన్ఈవెన్ పిచ్చెస్ మీద అలవాటు అవ్వడానికి హీ హెస్ డన్ ఎవ్రీథింగ్. కానీ డిఫరెన్స్ ఏంటంటే మ్యాచ్ ప్రాక్టీస్, మీరు మ్యాచ్ ప్రాక్టీస్లో ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ అనేది ఉంటుంది, అంటే ఫియర్ ఆఫ్ గెటింగ్ అవుట్. నెట్స్లో అది ఉండదు. అవుట్ అయినా ఏం అవ్వదు, బ్యాటర్కి ఒక్కటే ఆపర్చునిటీ దొరుకుతుంది తెలుసు. సో అది రావాలంటే మ్యాచ్లు ఆడితేనే వస్తుంది. అన్ఫార్చునేట్లీ విరాట్ ఇంకా రోహిత్ కొన్ని మ్యాచ్లు ఆడలేదు ఆఫ్ లేట్. ఇండియా వీళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చింది, BCCI ఆస్ట్రేలియాతో మ్యాచ్లు ఆడమని, బట్ దే ప్రిఫర్డ్ నాట్ టు. ప్రాక్టీస్ చేసి ఫిట్నెస్ చేసి ఫిట్ అవుదామని అనుకున్నారేమో. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ దే ఫీల్. మీరు అనుకోవచ్చు మైండ్లో ఇంత పెద్ద ప్లేయర్లు కూడా వచ్చి రాగానే రన్స్ కొట్టేస్తారని. కొట్టచ్చు, కానీ ఐఎమ్ టెలింగ్ యూ దే మైట్ బీ రస్టీ, ఎస్పెషల్లీ ఫస్ట్ మ్యాచ్. ముందున్న బౌలర్స్ ఎలాంటి వాళ్ళు? మెయిన్ ఛాలెంజ్ ఇంకోటి ఇది. ఒకటేమో మిచెల్ స్టార్క్ అండ్ హేజిల్వుడ్, వీళ్ళిద్దరికి చాలా అనుభవం ఉంది. బేస్ ఈ పిచ్ కూడా యావరేజ్ స్కోర్ వచ్చేసి 300-350 కాదు, ఇది 200-220 లైక్ పిచ్ అనమాట. లాస్ట్ 3 ODIsలో ఇక్కడ లో స్కోర్స్ అయినాయి చాలా, ఎందుకంటే మంచి పిచ్, బాల్ బాగా ఫ్లై అవుతుంది. సో యూ ఎక్స్పెక్ట్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కొంచెం రస్టీ ఉండొచ్చు, స్కోర్ కొడితే నథింగ్ లైట్ ఇట్, కానీ దే విల్ బీ హ్యావింగ్ ఛాలెంజెస్. సో ఈ ODI సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ ఆప్టస్ స్టేడియంలో ఆడుతున్నారు. పర్త్ పిచ్, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ అండ్ బౌన్సియెస్ట్ పిచెస్ ఇన్ ద వరల్డ్ ఇది. అయితే ఈసారి ఈ మ్యాచ్కి కొంచెం గ్రాస్ తీసేసి కొంచెం బ్యాటింగ్ వికెట్ అని చెప్పేసి అంటున్నారు. ఆ బాల్ పడేదాకా చెప్పలేం, వీ కెనాట్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే ఎంత గ్రాస్ తీసేసిన పైన లోపల సాయిల్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ బాగా బాల్ బౌన్స్ అవుతుంది. సో ఇక్కడ ఫాస్ట్ బౌలర్స్ 80% వికెట్స్ తీస్తారు. అండ్ లాస్ట్ 3 ODI మ్యాచెస్ ఇక్కడ ఆడినప్పుడు లో స్కోరింగ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రేలియా 3 మ్యాచ్లు ఓడిపోయింది. ఒకటి సౌత్ ఆఫ్రికాతో, ఒకటి పాకిస్తాన్తో, ఒకటేమో ఇంగ్లాండ్తో. మాక్సిమం రన్స్ ఇక్కడ వచ్చినాయి 259 రన్స్. సో ఎక్స్పెక్ట్ దాదాపు అంతనే ఉంటుందేమో ఈ మ్యాచ్ కూడా అనిపిస్తుంది, యావరేజ్ స్కోర్స్. అండ్ ఇందా చెప్పినట్టు ఫాస్ట్ బౌలర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే పెద్ద గ్రౌండ్, ఇంకోటేమో బాల్ పడినంత స్టీప్గా బౌన్స్ అవుతుంది. సో స్ట్రైట్ బ్యాట్ షాట్స్ ఆడడం కష్టం ఉంటుంది. ఇక్కడ ఏవైతే హారిజాంటల్ బ్యాట్ షాట్స్ ఆడతారు, కట్, పుల్లు ఇవన్నీ ఆడతారు కదా, సో వాళ్ళకి బాగా యూస్ఫుల్ ఉంటుంది. యాక్చువల్లీ రోహిత్ శర్మకి చాలా మంచిగా సూట్ అవుతుంది పిచ్. కానీ చూద్దాం ఫస్ట్ మ్యాచ్ ఎట్లా కోపప్ చేస్తాడో. అవతల పక్క బౌలర్స్ కూడా బాగున్నారు, వాళ్ళకి ఫీల్డ్స్ ఎట్లా పెట్టాలో, యాంగిల్స్ ఎట్లా పెట్టాలి, ఇలాంటి గ్రౌండ్స్లో బాగా తెలుసు. అయినా 3 మ్యాచ్లు ఓడిపోయారు, అందుకని క్రికెట్లో ఏమైనా అవ్వచ్చు. ఎనీవేస్ టాస్ గెలిస్తే ఇక్కడ సెకండ్ బ్యాటింగ్ చేస్తే బెటర్, ఎందుకంటే లాస్ట్ 3 ODI మ్యాచెస్లో ఇక్కడ సెకండ్ బ్యాటింగ్ టీమ్ 2 మ్యాచ్లు గెలిచారు. సో టార్గెట్ తెలిసి ఈ మధ్య అదే మీకు తెలుసు, ఫార్ములా అయిపోయింది, విన్ ద టాస్ బ్యాట్ సెకండ్. నాకు అదే చేస్తారనిపిస్తుంది ఈ గ్రౌండ్లో కూడా. చూద్దాం మరి ఏం చేస్తారో క్యాప్టెన్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద కండిషన్. ఫస్ట్ మనం ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఒక పేరు మిస్సింగ్ ఉంది కదా, క్యామరన్ గ్రీన్. అది ఎందుకంటే తను ఇంజూర్డ్ అయిపోయాడు. సో తన ప్లేస్లో మార్నస్ లబుషెన్ వచ్చాడు. అయితే దీన్ని డైరెక్ట్ ప్లేయింగ్ 11లో ఆడొచ్చు, ఎందుకంటే ఈస్ కమింగ్ ఫ్రమ్ ఏ గుడ్ ఫామ్. అయితే టీం చూడంగానే మీకు బ్యాటింగ్ మేబీ కొంచెం వీక్ అనిపిస్తుంది, కానీ బౌలింగ్ మాత్రం సాలిడ్ ఉంది. చూడండి అసలు నేథన్ ఎలీస్, మిచెల్ స్టార్క్, జాష్ హేజిల్వుడ్, ఆడమ్ జాంపా, ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది, ఎస్పెషల్లీ హోమ్ కండిషన్స్లో. బ్యాటింగ్ కూడా బాగానే ఉంది, ట్రావిస్ హెడ్ ఉన్నాడు, అండ్ లబుషెన్ కూడా ఫామ్ నుంచి వస్తున్నాడు, మాథ్యూ షాట్, అండ్ దాని తర్వాత జాస్ ఇంగ్లీష్. ఒకవేళ ఆడితే తను, మిచెల్ ఓవెన్, వీళ్ళిద్దరి నుంచి ఎవరైనా ఆడచ్చు. సో ఈ హోమ్ కండిషన్స్లో ఎట్లా ఆడాలో తెలుసు. సో దే ఆర్ గాట్ ఎ బౌలింగ్ విచ్ ఇస్ వెరీ ఎక్స్పీరియన్స్, అందుకనే దే కెన్ కాజ్ ట్రబుల్ ఎస్పెషల్లీ ఇలాంటి పిచ్ మీద. మరి మీకు ఎట్లా అనిపించింది ఆస్ట్రేలియా టీం కింద కమెంట్ చేయండి. ఇప్పుడు మనం ఇండియా గురించి మాట్లాడదాం. సో ఇండియా ప్లేయింగ్ 11 చూడంగానే ఈ ODI ఫార్మాట్లో యూ ఫీల్ గుడ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆర్ బ్యాక్ అని చెప్పేసి. ఎనీవేస్ దే ఆర్ థింగ్స్ టు డిస్కస్. ఈ ప్లేయింగ్ 11లో మెయిన్ టాకింగ్ పాయింట్స్ ఏంటంటే
ఒకటేమో నితీష్ కుమార్ రెడ్డి, యు ఆర్ సీయింగ్ హిమ్ ప్లే, ఎందుకంటే యు నో దట్ హార్దిక్ పాండే ఇంజురీ వల్ల మిస్ అయ్యాడు. ఇంకోటి బూమ్రా ఈ సిరీస్ ఆడట్లేదు, రెస్ట్ ఇస్తున్నారు, ఎందుకంటే T20 ఆడుతున్నాడు తను, అది కూడా గుర్తుపెట్టుకోండి. అందుకనే యుల్ బి సీయింగ్ అదర్ ఫాస్ట్ బౌలర్స్ రొటేట్ చేస్తాం ఇక్కడ చూస్తారు. అయితే ఈ ప్లేయింగ్ 11లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ ఏముంటుందంటే సెలెక్షన్కి ఒక స్పాట్, దట్ ఈస్ అట్ నెంబర్ 8 వాషింగ్టన్ సుందర్ ఆడాలా లేకపోతే కుల్దీప్ యాదవ్ ఆడాలా అని. చాలామంది అనొచ్చు వాషింగ్టన్ సుందర్ ఈ పిచ్ మీద గ్రీన్, ఇక్కడ ఒక స్పిన్నర్ సరిపోతాడు, బ్యాటింగ్ కావాలి, రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత వెనక్కి వస్తున్నారు అంటే వాళ్ళు రస్టీ ఉండొచ్చు, బ్యాటింగ్ వీక్ అవుతే నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఒక ఆల్రౌండర్ ఉంటే, ఎస్పెషల్లీ ఇండియా కూడా అట్లనే థింక్ చేస్తారు. మీరు చూడండి గౌతమ్ గంభీర్ గిల్ క్యాప్టెన్ ఉన్నప్పుడు నెంబర్ 8 దాకా బ్యాటింగ్ వెళ్తారు, దట్ హ్యాస్ బీన్ ద స్ట్రాటజీ. మరి అదే కంటిన్యూ చేస్తారా, ఈ మ్యాచ్ చేస్తారు అనిపిస్తుంది. కానీ ఇఫ్ యూ ఆస్క్ మీ, నాకు ఎందుకో కుల్దీప్ ఆడితే బెటర్ అనిపిస్తుంది. కుల్దీప్ని ఆడిపిస్తాం ఈజ్ అగ్రెసివ్ మైండ్ సెట్ మీరు ఆలోచిస్తుంది. ఓకే, ఏంటంటే ఇప్పుడు చూడ అంత వన్ వే టైప్ బౌలింగ్ అయిపోతుంది, బూమ్రా కూడా లేడు, సో యూ నీడ్ ఎ జెన్యున్ వికెట్ టేకర్. కుల్దీప్ లాస్ట్ స్టార్ట్ వేస్తున్నా చూడండి, 2023 నుంచి ఇప్పుడు దాకా ఓడిఐస్లో ఇండియాకి హైయెస్ట్ వికెట్ టేకర్, లాస్ట్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సాలిడ్ రిథంలో ఉన్నారు. ఆస్ట్రేలియా రిస్ట్ స్పిన్ సరిగా ఆడరు బ్యాటర్స్, వాళ్ళు రీడ్ చేయరు చేతిలోంచి, పెద్ద గ్రౌండ్స్ ఆడితే ఇక్కడే ఆడాలి. ఈ పర్త్ కాదు పిచ్ నెక్స్ట్ మ్యాచ్లో ఆడిపిస్తామని ఆడిపియరేమో అనిపిస్తుంది నాకు. ఇఫ్ యూ పర్సనలీ ఆస్క్ మీ, కుల్దీప్ని ఆడిపిస్తాం. హర్షిత్ రాణా ఆడిపించి మీరు నెంబర్ 8 బ్యాటింగ్ పంపించండి, సరిపోతుంది తన కాంట్రిబ్యూషన్. భయపడద్దు ఎప్పుడు బ్యాటింగ్ ఏదో అయిపోతుందని, యూ షుడ్ లుక్ టు పిక్ వికెట్స్, అప్పుడు మ్యాచ్లు గెలుస్తారు. దట్ ఈస్ వాట్ ఐ థింక్. చూద్దాం మన ఇండియన్ టీం ఏం చేస్తుందో. అయితే ఇది ప్లేయింగ్ 11. ఇంకా డిస్కషన్ అంటే ఇట్ వాస్ బిట్వీన్ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణనా లేకపోతే హర్షిత్ రాణాని. హర్షిత్ రాణానే ఆడిపిస్తా నాకు అనిపిస్తాను ఇన్ మై ప్లేయింగ్ 11, ఎందుకంటే తను బ్యాటింగ్ కూడా చేస్తాడని చెప్పేసి, అండ్ ఈస్ గాట్ ద స్లోవర్ బౌన్సరీ అన్ని యాక్యురేట్ వేస్తాడు, సో దట్ ఈస్ వై హర్షిత్ రాణా. సో ఇది నా ప్లేయింగ్ 11. మరి మీరు చెప్పండి, ఎనీథింగ్ డిఫరెంట్ గేమ్ ప్లాన్స్ ఇన్ యువర్ మైండ్ కింద కామెంట్ చేయండి. నౌ విల్ టాక్ అబౌట్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అబౌట్ బోత్ ద టీమ్స్. అండ్ కమింగ్ టు స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్, ఫస్ట్ మనం ఆస్ట్రేలియన్ టీం గురించి డిస్కస్ చేద్దాం. వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటంటే వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్. హేజల్వుడ్, స్టార్క్ ఈ పిచ్ మీద చాలా మంచిగా ఉండబోతున్నారు. వీళ్ళకి ఎలాంటి లెన్స్ వేయాలో తెలుసు, ఎందుకంటే బౌన్స్ ఎక్కువ ఉంటున్నప్పుడు కొంచెం పైకి వేయాలి, స్లిప్ ఫీల్డర్స్ పెడతారు, బౌండరీస్ ఇచ్చినా పర్వాలి, వీళ్ళు ఏంటంటే అటాక్ చేస్తారు. అది చూడండి ఈ మ్యాచ్లో మజా రాబోతుంది కాంటెస్ట్. అండ్ ఇంకోటి ఆడమ్ జాంపా మిడిల్ ఓవర్స్లో ట్రబుల్ చేస్తాడు పెద్ద గ్రౌండ్స్లో. ఒకవేళ ఆడితే యూ నెవర్ నో, ఆడిపోకుండా కూడా ఉండొచ్చు వీళ్ళు. ఒకవేళ ఆడితే మాత్రం హీ విల్ డెఫినెట్ బి ఏ స్ట్రెంత్. అండ్ మిడిల్ ఓవర్స్లో రన్స్ ఇచ్చినా యూ విల్ గెట్ యూ వికెట్స్. అండ్ కమింగ్ టు బ్యాటింగ్, ఇద్దరు బ్యాటర్స్ డేంజరస్ బ్యాటర్స్. మార్ష్ సాలిడ్ ఫామ్లో ఉన్నాడు ఆల్రెడీ, పెద్ద గ్రౌండ్ ఫరకే పడది, బౌన్స్ బాగా ఎంజాయ్ చేస్తాడు, ఎస్పెషల్లీ హారిజాంటల్ బ్యాట్ షాట్స్ చాలా మంచిగా ఆడతాడు. ఇంకోటి ట్రావిస్ హెడ్, ఇండియాతో ఆడుతున్నప్పుడు ఒక వేరే అంటే లెవెల్లో బ్యాటింగ్ చేస్తాడు, మనకు తెలుసు కదా. దీస్ ఆర్ ద స్ట్రెంగ్స్. ఇది కాక ఎక్కువ మరీ మ్యాచ్ టర్నింగ్ ప్లేయర్లు అవన్నీ కనపడట్లేదు, ఇంతకుముందు మ్యాక్స్వెల్ వీళ్ళందరూ లేరు ఇప్పుడు టీంలో, సో అది తప్ప ఏమనపడట్లేదు. సో దీస్ ఆర్ ద స్ట్రెంగ్స్. కానీ వీక్నెసెస్ వస్తే వీళ్ళకి కింద చెప్పినట్టు ఈ ఇద్దరు బ్యాటర్స్ నేను మెన్షన్ చేసే కదా, మార్చ్ ఇంకా ట్రావిస్ హెడ్ అవుట్ అయిపోతే దాని తర్వాత వీళ్ళని ప్రెజర్లో పెట్టచ్చు. ఇండియా షుడ్ బి అగ్రెసివ్, అందుకనే ఇదొక వీక్నెస్ కనిపిస్తుంది. ఇది తప్ప మరి ఎంత పెద్ద వీక్నెస్ ఏమనపడట్లేదు. మేబీ వాళ్ళకు స్పిన్నర్ మిస్సింగ్ ఉన్నాడు, అపార్ట్ ఫ్రమ్ ఒక జాంపా అన్న ఆడిపోయినా, అది తప్ప ఎక్కువ వీక్నెసెస్ అయితే ఆస్ట్రేలియాకి కనపడట్లేదు. దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఐ థింక్ అబౌట్ ఆస్ట్రేలియా టీమ్. అండ్ ఇండియన్ టీం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ స్ట్రెంగ్త్ బ్యాటింగ్ వితౌట్ ఏ డౌట్. గిల్ నుంచి స్టార్ట్ అవుతుంది, తను మంచి ఫామ్లో ఉన్నాడు, క్లోజ్ టు 60 యావరేజ్ ఓడిఐలో, అండ్ మ్యాచ్ ప్రాక్టీస్ ఉంది, రన్స్ కొట్టేసి వస్తున్నాడు, కాబట్టి హిల్ బి వెరీ వెరీ కంఫర్టబుల్. ఈ పిచ్లు కూడా అలవాటు, బౌన్స్ బాగా ఎంజాయ్ చేస్తాడు గిల్. అక్కడ స్టార్ట్ అవుతే చూడండి నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ వాషింగ్టన్ సుందర్ ప్లేస్, అండ్ ఈవెన్ ద రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత మ్యాచ్ ఆడుతున్నా, దే విల్ యాడ్ ఎక్స్పీరియన్స్. అండ్ నెంబర్ 4 బ్యాటర్ మర్చిపోద్దు, వైస్ కెప్టెన్, సూపర్ ఫామ్లో ఉన్నాడు శ్రేయస్ అయ్యర్, ఆస్ట్రేలియాతో సూపర్ సెంచరీ కొట్టేసి వస్తున్నాడు, డొమెస్టిక్ క్రికెట్లో మంచి ఫామ్లో ఉన్నాడు అనమాట. సో దిస్ ఈజ్ అన్ అడ్వాంటేజ్. నాకు ఎందుకు అనిపిస్తుంది ఈ మ్యాచ్ తను రన్స్ కొడతాడని చెప్పేసి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అండ్ నౌ కమింగ్ టు ద వీక్నెస్ ఇండియన్ టీమ్ది, నాకు ఎందుకో కొంచెం బౌలింగ్ వీక్ అనిపిస్తుంది. సిరాజ్ మియా ఉన్నాడు ఎక్స్పీరియన్స్, అది తప్పిస్తే ఎక్కువ ఎక్స్పీరియన్స్ కనపడట్లేదు. బూమ్రా లేడు మనకు తెలుసు. సో స్పిన్నర్స్ కూడా జెన్యున్ వికెట్ టేకింగ్ స్పిన్నర్స్ ఉన్నారా, కుల్దీప్ని ఆడిపిస్తారా లేదా, ఐ మే డౌట్. సో లెట్స్ సీ. బౌలింగ్ కాస్త వీక్ అనిపిస్తుంది, అదర్వైజ్ వెల్ రౌండెడ్ స్క్వాడ్. సో ఈ మ్యాచ్ ప్రెడిక్షన్ విషయానికి వచ్చేస్తే ఈ మ్యాచ్ చాలా క్లోజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక పక్క ఇండియా బౌలింగ్ కొంచెం వీక్ ఉంది, ఇంకో పక్క ఆస్ట్రేలియా బ్యాటింగ్ కొంచెం వీక్ ఉంది, అందుకనే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ క్లోజ్ మ్యాచ్. మేబీ టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ చేస్తే టీంకి కొంచెం అడ్వాంటేజ్ ఉండొచ్చేమో అనిపిస్తుంది. పిచ్ మీద ముందు టార్గెట్ ఎంత ఉందో తెలుస్తుంది, కాకపోతే ఆస్ట్రేలియాకి హోమ్ గ్రౌండ్స్లో ఎట్లా ఆడాలో తెలుసు. అండ్ ఆస్ట్రేలియా దగ్గర సూపర్ బౌలింగ్ అటాక్ ఉంది, అండ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చాలా రోజుల తర్వాత మ్యాచ్ ఆడడానికి వస్తున్నారు. మేబీ కొంచెం రస్టీ ఉండొచ్చు, బట్ దే క్యాన్ గెట్ రన్స్, ఎక్స్పీరియన్స్ కొట్టేచ్చు వాళ్ళ రన్స్.
బట్ అగైన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వెరీ క్లోజ్ మ్యాచ్. కానీ ఫస్ట్ మ్యాచ్ పర్త్ పిచ్లో ఆడుతున్నారు కాబట్టి ఆస్ట్రేలియాకి కండిషన్స్ తెలుసు. ఐఎమ్ గోయింగ్ విత్ ఆస్ట్రేలియా టు విన్ దిస్ మ్యాచ్. మరి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. ఎనీవేస్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంటే ఈ మ్యాచ్ రివ్యూలో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ దట్. బాయ్.